హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డే 2 ఆఫ్ HTML. ఈరోజు మనం హెడ్డింగ్స్ ట్యాగ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మరియు ఎలిమెంట్ అంటే ఏంటి, యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి, మరియు మనకు ఇమేజ్ ఎలిమెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి లిస్ట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వీటి గురించి మనం ఈ రోజు సెషన్లో నేర్చుకోబోతున్నాం. నిన్న సెషన్లో ఏం నేర్చుకున్నాం? హెడ్డింగ్స్ అంటే ఏంటి, HTML బాయిలర్ ప్లేట్ అంటే దాంట్లో ఏ స్ట్రక్చర్ ఆఫ్ HTML అనేది నేర్చుకున్నాం. ఈరోజు సెషన్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు VS కోడ్ ఓపెన్ చేయండి. దాంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది నిన్న సెషన్ డే 1 ఆఫ్ HTML వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. గో చెక్ ఇట్ ఔట్. నెక్స్ట్ మనం దీంట్లో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైల్ నేమ్ వచ్చేసి day2.html అన్నమాట. .html అనేది ఎక్స్‌టెన్షన్ అని నేను మీకు ముందే చెప్పాను వీడియోలో. ఫస్ట్ వీడియో ఆఫ్ HTMLలో .html అనేది మనం ఎక్స్టెన్షన్ అన్నమాట. HTML రాయడానికి యూజ్ చేస్తాం. ఓకే. ఎంటర్. ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ HTML బాయిలర్ ప్లేట్‌ని తెచ్చుకోవడానికి షిఫ్ట్ ఎక్స్‌క్లమేటరీ మార్క్ క్లిక్ చేయగానే మనకు ఇలా ఎంఎట్ అబ్రివియేషన్ అని చూపిస్తుంది. నెక్స్ట్ దానిపైన క్లిక్ చేద్దాం. సో మనకు HTML బాయిలర్ ప్లేట్ అనేది రెడీగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కోడ్ అనేది రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ అనేది డే 2 అని ఇచ్చేద్దాం. నెక్స్ట్ బాడీలో వచ్చేసి కామెంట్ ఇద్దాం. కామెంట్ ఇవ్వడానికి మీరు కామెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు రాస్తావు ఈ కోడ్‌ని, వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే, నువ్వు కోడ్ పైన దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఒక ట్యాగ్ అనేది రాస్తావు. దాన్ని మనం కామెంట్ అంటాం. ఓకే. కామెంట్ ఈ సింబల్ రావాలంటే మీరు ఫస్ట్ నేను దీన్ని డిలీట్ చేసేసి చూపిస్తా. కంట్రోల్// అనేది ఉంటది. దాని రైట్ కంట్రోల్ బటన్ పైనే క్లిక్ చేయగానే అవి రెండిటిని ఒకేసారి క్లిక్ చేయగానే మనకు ఇలా కామెంట్ సింబల్ వచ్చేస్తది. దాంట్లో మనం హెడ్డింగ్స్ అని టైప్ చేద్దాం. నెక్స్ట్ H1 నిన్న నేర్చుకున్నాం కదా, హెడ్డింగ్ 1 అనేది అదే అన్నమాట. హెడ్డింగ్ 1 నిన్న మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్ అన్నమాట. దీన్ని పూర్తిని మనం ఏమంటామంటే ఒక ఎలిమెంట్ అంటాం. HTML ఎలిమెంట్. ఓకే. హెడ్డింగ్ 2, H3, హెడ్డింగ్ 2. అసలు ఇన్ని హెడ్డింగ్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం ముందుకు వెళ్తున్న కొద్దీ తెలుసుకుందాం. ఒకసారి అవుట్‌పుట్ రన్ చేసేసి చూడగానే మనకు అర్థమవుతుంది, ఒక్కొక్క హెడ్డింగ్ ఎందుకు యూజ్ అవుతుందనేది. మనకు ఇందులో 6 టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయన్నమాట. హెడ్డింగ్ 6 వరకు ఉంటాయి. కంట్రోల్ S ఫర్ సేవ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఉంది కాబట్టి దీనిపైన క్లిక్ చేద్దాం. మనకు వెబ్ పేజ్ లోడ్ అయింది. ఇక్కడ చూసారా డే 2 అని వచ్చింది. మనం టైటిల్‌లో డే 2 అని పెట్టాము కాబట్టి ఇక్కడ వెబ్ పేజ్ ఒక పేరు వచ్చేసి మనం డే 2 అనేది ఇచ్చేసామన్నమాట టైటిల్‌లో. నెక్స్ట్ హెడ్డింగ్ 1. హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 కన్నా కాస్త పెద్దగుందన్నమాట. ఓకే. ఇట్స్ హెడ్డింగ్ 1 అనేది కాస్త పెద్దగుంది హెడ్డింగ్ 2 కన్నా. ఓకే. హెడ్డింగ్ 2 చిన్నగుంది. మరి హెడ్డింగ్ 3 వచ్చేసి హెడ్డింగ్ 2 కన్నా చిన్నగుందన్నమాట. తర్వాత హెడ్డింగ్ 4 వచ్చేసి హెడ్డింగ్ 3 కన్నా చిన్నగుంది. సో, ఇలా ఒకదానికన్నా ఒకటి చిన్నగుంది. లైక్ ఇట్స్ సబ్ హెడ్డింగ్ అన్నమాట. ఓకే. H1కి సబ్ హెడ్డింగ్ H2 లాగా. H2కి సబ్ హెడ్డింగ్ H3 లాగా అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇలా 6 టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు హెడ్డింగ్ 7 లేదు కదా బ్రో! హెడ్డింగ్ 7 ఇస్తే ఏమొస్తదంటే ఒకసారి ట్రై చేసి చూద్దామండి. ఓకే. హెడ్డింగ్ 7 అనేది మనకు HTMLలో లేదన్నమాట. ఒకవేళ H7 అని ఇచ్చి చూస్తే మీకు చూసారంటే ఇక్కడ మనకు ఒక మార్క్ అనేది రావట్లేదు.
లైక్ ఇవంతా రెడ్ కలర్‌లో హైలైట్ అవుతుంది. కానీ H7 అనేది హైలైట్ అవ్వడం లేదు. ఒకసారి రన్ చేసి చూద్దాం. హెడ్డింగ్ 7 కంట్రోల్ ఎస్ ఫర్ సేవ్. నెక్స్ట్ చూసారా ఇక్కడ? హెడ్డింగ్ 7 అనేది మనకు నార్మల్ టెక్స్ట్‌లా వచ్చింది. సో, హెడ్డింగ్ 7 అనేది లేదనమాట. ఓన్లీ మనకు H6 వరకు మాత్రమే హెడ్డింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ యాంకర్ ఎలిమెంట్ అంటే ఏంటి చూద్దాం. యాంకర్ ఎలిమెంట్ యాంకర్ ఎలిమెంట్ మనం ఏతో డిఫైన్ చేస్తాం. యాంకర్ ఎలిమెంట్ వచ్చేసింది. దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అని ఇచ్చేద్దాం. యాంకర్ ఎలిమెంట్ అంటే ఏంట్రా అంటే యాంకర్ ఎలిమెంట్ అనేది ఒక లింక్ ప్రొవైడర్ లాగా. అంటే ఇప్పుడు మనం ఈ మనకు వెబ్‌సైట్‌లో ఇలా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. ఓపెన్ వికీపీడియా. ఇలా చూసారా ఇక్కడ? మనకు లింక్స్ కనబడిస్తున్నాయి ఇక్కడ. వీటిని మనం యాంకర్ ఎలిమెంట్స్ అంటామంట. ఓకే. ఇప్పుడు వస్తాయి. చూసారా ఇక్కడ? యాంకర్ ఎలిమెంట్స్ హైలైట్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంది. దానిపైన క్లిక్ చేయగానే మనకు అది వేరే ఒక వెబ్ పేజ్‌కి మనకు తీసుకెళ్తుంది. ఓకే. దీనినే మనం యాంకర్ ఎలిమెంట్ అంటాం. యాంకర్ ఎలిమెంట్‌లో మనం వేరే వెబ్ పేజ్‌కి లింక్ ఇవ్వొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది. ఈ గూగుల్ లింక్ కాపీ చేసేసి మనం ఇక్కడ హెచ్‌రెఫ్ అనే అట్రిబ్యూట్‌లో పేస్ట్ చేద్దాం. ఓకే. అంటే మనం ఈ గూగుల్‌ని క్లిక్ చేయగానే ఈ లింక్‌కు వెళ్ళు అని ఈ హెచ్‌రెఫ్ అనే అట్రిబ్యూట్ చెప్తుందనమాట. ఓకే. హెచ్‌రెఫ్ అంటే ఎందుకు బ్రో ఇక్కడ పెట్టామంటే ఇక్కడ ఓపెన్ ట్యాగ్‌లో మనం ఇలా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌రెఫ్ అనేది ఒక అట్రిబ్యూట్ నేమ్. మనం ఓపెన్ ట్యాగ్స్‌లో ఇచ్చేటివన్నీ అట్రిబ్యూట్స్ అంటారు. అట్రిబ్యూట్స్‌లో నేను ఇది పెట్టాను. ఇది వాల్యూ. ఓకే. ఈ అట్రిబ్యూట్‌కి ఈ యూఆర్ఎల్ అనే వాల్యూ ఇచ్చానన్నమాట. ఓకే. మనకు చాలా టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ప్రస్తుతానికి మనం హెచ్‌రెఫ్ అనేది ఒక అట్రిబ్యూట్ అని గుర్తుంటే చాలు. ఓకే. నెక్స్ట్ మనం దీన్ని రన్ చేసి చూద్దాం. చూసారా ఇక్కడ గూగుల్ అని వచ్చేసింది. దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఇక్కడ హ్యాండ్ సింబల్ అనేది కనపడుతుంది. దీనిపైన క్లిక్ చేయగానే మనకు గూగుల్‌కెళ్ళిపోతదనమాట. చూసారా? అమేజింగ్ కదా! నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ మనం వాట్ లిస్ట్ అనేది తెలుసుకుందాం. లిస్ట్స్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి? మనకు 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయన్నమాట. మనం యూజ్ చేసేది కూడా మోస్ట్‌లీ 2 టైప్సే యూజ్ చేస్తాం. కానీ థర్డ్ టైప్ అనేది కాస్త రేర్ యూజ్ చేస్తాం. నెస్టెడ్ లిస్ట్ అనేది. ఓకే. ఫస్ట్ వన్ ఆర్డర్డ్ లిస్ట్ అన్నమాట. అంటే ఈ పేరులోనే ఉంది మనకు. ఆర్డర్‌గా ఉంటదన్నమాట లిస్ట్. ఓకే. దీని యొక్క సింటాక్స్ వచ్చేసి ఓఎల్ ఆర్డర్డ్ లిస్ట్ అన్నమాట. ఓఎల్ అని మీరు టైప్ చేయగానే ఇలా వచ్చేస్తది. ఎంటర్ కొట్టగానే ఇలా కాస్త గ్యాప్ వస్తుంది. దీని లోపల లిస్ట్ ఐటెమ్స్ ఉంటాయి. ఎల్ఐ అన్నమాట దాని యొక్క పేరు. ఓకే. లిస్ట్ ఐటెమ్ ఎల్ఐ. దీంట్లో మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మనకు తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చేద్దాం. పైథాన్. ఓకే. సార్ రన్ చేసి చూసేద్దాం. ఎలా వర్క్ అయితుంది. చూసారా ఇక్కడ 1 హెచ్‌టీఎంఎల్, 2 సీఎస్ఎస్, 3 పైథాన్. ఇప్పుడు మనం నెక్స్ట్ యాడ్ చేసేటివన్నీ 4, 5, 6 అలా ఒక ఆర్డర్‌లో ఉంటాయి రాబోయ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం అన్ అన్‌ఆర్డర్డ్ లిస్ట్ చూసేద్దాం. అన్‌ఆర్డర్డ్ అంటే అది ఆర్డర్‌లో ఉండదు అంట. అన్‌ఆర్డర్డ్ లిస్ట్
అన్ఆర్డర్డ్ లిస్ట్‌లో మనం యూఎల్ అని మనం స్పెసిఫై చేస్తాం. అంటే యూఎల్ ఎలిమెంట్ అంట. ఓకే. నెక్స్ట్ లిస్ట్ ఐటెమ్ ఉంటాయి. దీంట్లో కూడా లిస్ట్ ఐటెమ్స్ ఉంటాయి. ఫ్రూట్స్ నేమ్స్ ఇచ్చేద్దాం. ఇట్స్ ఆరెంజ్. ఓకే. క్లిక్ కంట్రోల్ ఎస్ క్లిక్ చేయగానే మనకు సేవ్ అయిపోతది. నెక్స్ట్ మనం ప్రీవియస్‌గా అప్పుడే ఓపెన్ చేసాం కాబట్టి అక్కడికెళ్దాం. డే 2 అనేదాన్ని. ఇక్కడ రిఫ్రెష్ చేయగానే మనకి ఇక్కడ యాపిల్, ఆరెంజ్, బనానా అని డాట్స్‌తో ఉన్నాయి చూసారా అక్కడ. ఇదైతే 1, 2, 3 అని ఆర్డర్డ్‌గా ఉన్నాయి. ఇదైతే ఆర్డర్స్‌గా లేదనమాట. ఓకే. లైక్ బుల్లెట్స్ డాట్ సింబల్ అనేది మనకు కనపడుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనం నెస్టెడ్ లిస్ట్ అనే దాని గురించి తెలుసుకుందాం. నెస్టెడ్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ అనమాట. ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ లోపల ఆర్డర్ లిస్ట్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఆర్డర్ లిస్ట్ లోపల మనం అన్ఆర్డర్ లిస్ట్ పెడతాం. లిస్ట్ ఐటమ్స్ వచ్చేసి ఐపీఎల్ టీమ్స్ ఇచ్చేద్దాం అనమాట. ఓకే. నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్ ఎంటర్ లిస్ట్ ఐటమ్ మనకు సిఎస్కే. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్లో ఆర్సిబి. మీరు ఏవైనా ఇవ్వచ్చు. నేను ర్యాండమ్గా ఇచ్చేస్తున్నా ఎస్ఆర్హెచ్. నెక్స్ట్ ఎంఐ ముంబై ఇండియన్స్. సో ఇలా ఇచ్చేసి రన్ చేసేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు గాయస్, ఐపీఎల్ టీమ్స్ అని వచ్చేసింది. ఇది 1 అనే సింబల్తో వచ్చింది. లైక్ ఇట్స్ ఏ ఆర్డర్ లిస్ట్. ఓకే. దాని లోపల సిఎస్కే, ఆర్సిబి, ఎస్ఆర్హెచ్ అండ్ ఎంఐ ఇవన్నీ మనకు బుల్లెట్ సింబల్తో వచ్చాయి. లైక్ బబుల్స్ సింబల్స్తో వచ్చేసాయి. ఇవన్నీ అన్ఆర్డర్ లిస్ట్ లో పెట్టాం కాబట్టి ఇలా వచ్చాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ మనం ఇమేజ్ అనే ఈ ఎలిమెంట్ గురించి తెలుసుకుందాం. ఇమేజ్ ఒక వెబ్సైట్ లో ఇమేజెస్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇమేజ్ ని మనం ఐఎంజి అనే కీవర్డ్ తో స్పెసిఫై చేస్తాం. ఓకే. ఐఎంజి అని టైప్ చేసి ఇలా ఒక ఫార్వర్డ్ స్లాష్ వేసి బ్రాకెట్ క్లోజ్ చేసేస్తే ఇక్కడ మనకు ఎస్ఆర్సి అనే ఒక అట్రిబ్యూట్ మీకు చెప్పాను కదా. ఐఎంజికి ఎందుకు మనకు క్లోజింగ్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ లేదు అంటే ఇది ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. ఓకే. HTML లో మనం ఆ ఇమేజ్ కి మనకు ఓపెనింగ్ ట్యాగ్ ఉండదు, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇట్స్ లైక్ ఇన్లైన్ ఎలిమెంట్ అంటే రెండు కలిసి ఒకే ఎలిమెంట్ గా మర్జ్ అయి ఉంటుంది. ఓకే. ఎస్ఆర్సి అంటే ఏంటి అంటే ఎస్ఆర్సిలో మనం ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ పెడతాం. ఓకే. ఎస్ఆర్సి అంటే ఇమేజ్ యొక్క సోర్స్ అన్నమాట. సోర్స్ అనేది ఎక్కడ ఉంది అనేది ఇది స్పెసిఫై చేస్తుంది. దీన్ని కూడా మనం అట్రిబ్యూట్ అంటాం. ఓకే. మనకు చెప్పాను ముందుగానే మనం ట్యాగ్స్ లో మనం స్పెసిఫై చేసేటివి ఇక్కడ హెచ్‌రెఫ్ ఇది ఒక అట్రిబ్యూట్ అని, ఎస్ఆర్సి ఇది ఒక అట్రిబ్యూట్. ఓకే. దీని లోపల మనం యూఆర్ఎల్ ఇచ్చేద్దాం ఏదైనా ఒక ఫోటోది. వై కాంట్ వి పిక్ ప్రభాస్ ఒక ఇమేజ్ ఇచ్చేద్దాం. ఇది సలార్ నుంచి ఈ ఇమేజ్ ని తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ కాపీ ఇమేజ్ అడ్రస్ ఉంటది. దీన్ని క్లిక్ చేయగానే మనకు ఈ యొక్క ఇమేజ్ యూఆర్ఎల్ అనేది కాపీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసి ఎస్ఆర్సిలో దీన్ని పేస్ట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ గాయస్ దీన్ని రన్ చేసి చూద్దాం అనమాట. మన ప్రభాస్ అన్న పిక్చర్ వచ్చిందా లేదా అని. ఓకే. చూసారా ఇక్కడ మనకు ఇమేజ్ అనేది ఇక్కడ మనం వెబ్ పేజ్ లో వచ్చింది అనమాట. ఓకే. ఇలా మనం ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. దీని సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. మనం దీన్ని చిన్నగా కూడా చేసుకోవచ్చు. విడ్త్ హైట్ అనేవి మనం యూజ్ చేసి మనం దానిని
సీఎస్ఎస్‌లో యూజ్ చేస్తామనమాట. సీఎస్ఎస్ అంటే ఏమిటి అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. ఇది హెచ్‌టీఎంఎల్ అయ్యాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే సీఎస్ఎస్ గూడా నేను చేయడానికి ట్రై చేస్తా. ఓకే. ఓకే గైస్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ ద వీడియో. మీ సపోర్ట్ నుంచి నేను మరి చాలా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. ఓకే. థాంక్ యూ.